రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పశు వైద్య ఆరోగ్య శిబిరాలను నిర్వహించాలని అధికారులకు ఆదేశించడంతో పార్వతీపురం మన్యం జిల్లా వెటర్నరీ జాయింట్ డైరెక్టర్ ఆదేశాల మేరకు గుమ్మలక్ష్మీపురం వెటర్నరీ డాక్టర్ లక్ష్మణరావు ఆధ్వర్యంలో మండలంలోని 27 పంచాయతీలలో 2 బ్యాచ్లుగా విడిపోయి గ్రామాల్లో ఉచిత పశు వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని ఎల్విన్పేట సచివాలయం వెటర్నరీ అసిస్టెంట్ పవన్ కళ్యాణ్ తెలిపారు. పశు వైద్య శిబిరాల్లో మేకలకు, గొర్రెలకు, పశువులకు తదితర వాటికి టీకాలు వేసి నట్టల నివారణ మందులు ఇవ్వడం జరుగుతుందన్నారు. పశువులు, గొర్రెలు, గేదెలు ఉన్న రైతులు ఈ ఉచిత పశువైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. రెండు నెలల వరకు పర్లేదు, 3 నెలలు. నమస్కారం అండి, నా పేరు పవన్ కళ్యాణ్. ఎల్విన్పేట సచివాలయంలో వెటర్నరీ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. మనకి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం రైతులకి చాలా ఆనందంగా ఉంది. ఉచిత పశు ఆరోగ్య శిబిరాల్లో భాగంగా మా జేడీ గారి ఆదేశాల మేరకు డాక్టర్ గారి ఆధ్వర్యంలో మనకి గుమ్మలక్ష్మీపురం మండలంలో 27 పంచాయతీలు ఉన్నాయి. మనకి మండలంలో 2 బ్యాచ్లుగా విభజించి 2 బ్యాచ్ల్లో ఉదయం ప్రతి గ్రామాల్లో వెళ్ళి ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ శిబిరాల్లో భాగంగా మేకలకు, గొర్రెలకు, ఆవులకు, గేదెలకు ఇలాగే పశువులన్నిటికీ కూడా టీకాలు మరియు నట్టల నివారణ మందులు అనేవి పట్టడం జరుగుతుంది. అలాగే ఏవైనా బాగాలేకపోయినా ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. దీనివల్ల రైతులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అలాగే టీకాలు అనేవి కోళ్ళలో కూడా వేస్తున్నాం. సాయంత్రం పూటల కోళ్ళన్నిటికి కూడా ఆర్డీకే, RDF1, మసూచి ఇలాంటి టీకాలు అనేవి వేయడం జరుగుతుంది. ఈ మెయిన్గా ఇప్పుడు చలికాలంలో కోళ్ళు అనేవి ఎక్కువగా చనిపోవడం జరుగుతుంది. కాబట్టి వాటికి కూడా టీకాలు రైతులు అనేవి వినియోగించుకోవాలని కోరుచున్నాం. అలాగే ఈ పశువైద్య శిబిరాలను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలి. మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారు. మా పశుసంవర్ధక సహాయకులందరూ కూడా మీకు అందుబాటులో ఉంటారు. కాబట్టి రైతులందరూ ఈ పశువైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము.